మెక్కడం, దొంగచాటు నొక్కడం ఈ కార్యక్రమం చేయడంగా అది ప్రధానమైన ఎజెండా కింద చంద్రబాబు హయాంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని మనం ఒకసారి ప్రజలందరూ గమనించాలని మనం చేసుకుంటూ, ఇక నెలకి 50 కోట్ల నుంచి 60 కోట్ల చొప్పున రాజు కేసిరెడ్డి వసూలు చేశాడని, వైఎస్ఆర్సీపీలో ముఖ్య నాయకులకు ఇచ్చారని కేసు పెట్టారు. మేమేమి ఆ కేసులు మాఫీ చేయమని అన్నాం. రాజు కేసిరెడ్డి ఆ నిధులు దేశంలో వివిధ చోట్ల కూడా బాగా పెట్టుబడి పెట్టారని అంటున్నారు. తీయండి, వెలికి తీయండి, దొంగలైతే పట్టుకోండి, లోపల వేయండి. కానీ లేనిది దాన్ని అందులో ఆ అవకాశం రాకుండా, అవకాశం అందులో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏదో రకంగా వంకతో ఆ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును కూడా నివేదికలో ఆయన ప్రస్తావించకపోయినా ప్రస్తావించినట్టు మీరు ఇరికించే కార్యక్రమం చేయడం అనేది మాత్రం చాలా నేరం. మీరు ఎన్నో ఉన్నాయి, మీ మీద ఎఫ్ఐఆర్ కాపీలు కూడా క్లియర్గా ఉన్నాయి. మరి ఎంక్వైరీ చేసేటప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలో ఆ రోజు ఏసీబీ పెట్టినటువంటి కేసు కూడా, ఈ కేసుల్లో ఉన్నటువంటి A3గా ఉన్నటువంటి చంద్రబాబు, A2గా ఉన్నటువంటి